ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుతోంది. 3 పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతపై ఈడీకి ఫిర్యాదు చేసింది. ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కంప్లైంట్ చేసింది ఆప్. బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మపై ఈడీకి ఫిర్యాదు చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నియోజకవర్గంలో పర్వేష్ వర్మ పేద మహిళలకు డబ్బు పంపిణీ చేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ ఐడి పరిశీలించి మరీ ఒక్కో మహిళకు 1100 రూపాయలు ఇచ్చారని స్వయంగా ఢిల్లీ సీఎం అతీషీ ఆరోపణలు చేశారు. 100 కోట్లు ఉన్న పర్వేష్ వర్మ బంగ్లాలో ఈడీ సోదాలు జరపాలని నిన్న డిమాండ్ చేశారు. ఇవాళ ఇదే అంశంపై ఈడీకి కంప్లైంట్ చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. అయితే ఢిల్లీ సీఎం చేసిన ప్రలోభాల ఆరోపణలను నిన్ననే ఖండించారు బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ. తన దివంగత తండ్రి ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనేటువంటి ఎన్జీఓ ప్రచారంలో భాగంగా ఈ డబ్బు పంపిణీ చేసినట్లు చెప్పారు. 11 ఏళ్లుగా కేజ్రీవాల్ చూడలేని పేద మహిళల బాధను తాను గమనించానని, అందుకే ఆర్థిక సాయం చేసినట్లు వివరించారు.